ఇక బీహార్లో చూసుకుంటే ఎన్డీఏ హవా అయితే కొనసాగుతోంది. అయితే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారిన అంశంగా భావించవచ్చు. మొత్తానికి 243 స్థానాల్లో అయితే ఎన్నికలు జరిగాయి. అయితే 122 మ్యాజిక్ ఫిగర్ని ఎవరైతే క్రాస్ చేస్తారో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పటికే ఎన్డీఏ కూటమి అయితే 200కు పైగా సీట్లు సాధించినట్టుగా డబుల్ సెంచరీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఎన్డీఏ పోటీ చేసిన ఎన్డీఏలో బీజేపీ పోటీ చేసిన 101 స్థానాల్లో ఇప్పటికే 90కి పైగా సీట్లు సాధించినట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అంటే నితీష్ కుమార్ అవసరం లేను అన్నట్లుగానే విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి నితీష్కి అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ కూడా ఊహాగానాలు వినిపించాయి. ఈసారి ఎన్డీఏ ఎవరైతే అభ్యర్థిని ప్రకటిస్తుందో వారికే ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తుంది. ఈసారి నితీష్ ని పక్కన పెడతారు అనే వాదన అయితే వినిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఫలితాల ప్రకారంగా చూసుకుంటే కూడా బీజేపీకి 90కి పైనే సీట్లు వచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు నితీష్ కుమార్ విషయం అనేది ప్రశ్నార్థకం అనే చెప్పుకోవాలి. మరి ఇప్పుడు నితీష్ కుమార్ ఏం చేయబోతున్నారు, బీజేపీ ఎవరిని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబోతుంది అనే విషయాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఇప్పుడు నితీష్ పరిస్థితి ఏంటి అంటారు? రైట్, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అయితే ఇప్పుడు అందరిలో ఒకే ఆసక్తికరమైన అంశాన్ని అయితే తెర మీదకి తీసుకొస్తా ఉన్నాయి. సీఎం అభ్యర్థి ఎవరు అంటే ఇన్ని రోజులు అంటే ప్రచారంలో కూడా ఎన్డీఏ అభ్యర్థిగా నితీష్ కుమార్ అయితే ప్రకటిస్తూనే ముందుగా ప్రచారాన్ని నిర్వహించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్న ఏదైతే బీజేపీ కావచ్చు, ఇటు జేడీయూ కావచ్చు, అలాగే ఎల్జేపీ, అలాగే దాని తర్వాత ఆర్ఎల్ఎం, ఈ 4 పార్టీలు అయితే ఎన్డీఏ కూటమిగా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో భాగంగానే వాటి ఫలితాలు అయితే ఇప్పుడు ఉత్కంఠంగా మారాయి. మొత్తం మీద ఎన్డీఏ కూటమి 200 దగ్గరగా దానికి సంబంధించిన స్థానాలను అయితే కైవసం చేసుకుంది. అయితే ఎన్డీఏలో సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ ను కొనసాగించాలంటే నితీష్ కుమార్ ఇప్పుడు బీజేపీ కన్నా తక్కువ స్థానాల్లో అయితే ఆ నితీష్ కుమార్ పార్టీ జేడీయూ అయితే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఇక బీజేపీ చేతిలోకి ఈ బీహార్ కు సంబంధించిన మొత్తం కీ బీజేపీ చేతిలోకి ఉండిపోయింది. అప్పటికే బీజేపీకి సంబంధించిన నేతలు అలాగే ఇతర కార్యకర్తలు కావచ్చు, వారంతా ఈసారి ఖచ్చితంగా బీజేపీ ఆధిక్యంలో ఉంటే బీజేపీకే సీఎం పదవిని పట్టం కట్టే అవకాశం ఉండదని చెప్పేసి పెద్ద ఎత్తున అంటే ప్రచారం అయితే లోపల జరిగింది. అది బయటకు మాత్రం రాలేదు. బయటికి నితీష్ కుమార్ సీఎం గానే అందరూ అభివర్ణిస్తూ అంటే అందరూ చెప్తూ వచ్చారు. ఆయన నేతృత్వంలోనే బీహార్ లో ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని చెప్పేసి ఇప్పటి అయితే చెప్పారు. అయితే దీంట్లో మొత్తం మీద నితీష్ కుమార్ అయితే మొదటి నుంచి ఎన్నికల పోలింగ్ వరకు చక్రం తిప్పారు. ఆయన ఖచ్చితంగా బీజేపీ కన్నా ఎక్కువ స్థానాల్లోనే జేడీయూ గెలుస్తుంది కాబట్టి తన మాటే ఎన్డీఏ కూటమి వినాలి అన్న ఒక ఆలోచనతోటి ఆయన చక్రం తిప్పారు. అందుకని చెప్పేసి బీజేపీ జేడీయూ చెరొక 101 స్థానాల్లో పోటీ చేశారు. కానీ ఇప్పుడు బీజేపీ జేడీయూ స్థానాల్లో లీడింగ్ లో ఉన్నది. ఈ స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంటే 83 స్థానాలు లీడింగ్ లో ఉంది. ఇప్పటికీ 39 స్థానాలను బీజేపీ గెలుచుకోగా 25 స్థానాలను జేడీయూ గెలుచుకుంది. మరొక 51 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంటే 58 స్థానాల్లో జేడీయూ ముందంజలో ఉన్నది. ఈ నేపథ్యంలో చూసుకున్నప్పటికీ 90 స్థానాలు బీజేపీ కొనసాగిన ఈ బీజేపీతో పాటు మిగతా కూటమిలో ఉన్న మనకేదైతే ఆర్ఎల్ఎం అలాగే ఎల్జేపీ అనే పార్టీలను కలుపుకున్నప్పటికీ 120 సీట్ల వరకు ఈ కూటమే సరిపోతుంది. అంటే జేడీయూ అవసరం లేకుండానే 120 స్థానాలు ఇప్పుడు ఎన్డీఏ కూటమి. మరి ఈ నేపథ్యంలో అటు ఆర్జేడీ నుంచి వెళ్ళి లేదంటే అక్కడ బిఎస్పీ పార్టీ కూడా ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఇతర పార్టీలతోటి అటు బిఎస్పీని అలాగే ఆర్జేడీలో ఉన్న ఏ ఒక్క సీట్లను ఒక 2-3 సీట్లను వీళ్ళ వైపు లాక్కున్నా గానీ జేడీయూ లేకుండానే బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు అనేది అక్కడ చాలా కనిపిస్తా ఉన్నది. అందుకని చెప్పేసి బీజేపీ అక్కడ మాస్టర్ కీగా పనిచేయబోతుంది, బీజేపీ చక్రం తిప్పబోతుంది అనేది చాలా క్లియర్ గా విశ్లేషకులు సైతం అంచనా వేస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ జేడీయూ నేత నితీష్ కుమార్ ను కాదని బీజేపీ అంటే బీజేపీ చక్రం తిప్పుతుందా లేదంటే కలుపుకునే చక్రం తిప్పుతుందా అనేది అయితే ఇప్పుడు కీలకంగా మారింది. కానీ మొన్నటి వరకు అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకుంది. చాలా అంటే ఈ ప్రచారం చాలా దగ్గర పడుతున్నప్పటికీ కూడా నితీష్ కుమార్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. కానీ
సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ అన్నట్టు వారికి వారు చెప్పుకున్నప్పటికీ మాత్రం అక్కడ అమిత్ షా గాని ఇతర బీజేపీ నేతలు అయితే ప్రకటించలేదు. ఆ బీజేపీ అధ్యక్షుడిని ఖచ్చితంగా అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ అధ్యక్షుడు ఖచ్చితంగా సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంటుందన్న వార్తలు కూడా మనకు వినిపించాయి. కానీ ఏమైందో ఏమో అంటే ప్రచారానికి ఇంకా కొద్ది రోజులు ఉన్న టైంలోనే ఇక కన్ఫ్యూజన్ ఉండొద్దు బీజేపీ ప్రజానీకానికి అంటే మన బీహార్ ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ ఎలాంటి కన్ఫ్యూజన్ ఇవ్వద్దన్న ఉద్దేశంతో నితీష్ కుమార్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ తన పేరును ముందు పెట్టి ఆ ఎన్నికల్లోకి వెళ్లారు. దిగ్విజయంగా ఆ ఎన్నికలు కూడా ముగిశాయి. ఆ తర్వాత ఇప్పుడు ఫలితాలను బట్టి చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక ప్రభంజనంగా కనిపిస్తా ఉన్నది. బీహార్ అడ్డం మీదనే ఇక కాంగ్రెస్ కి అయితే కేవలం 5 స్థానాల్లోనే అధింగ్ లో కొనసాగుతా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఒక్క సీట్లు మాత్రమే కైవసం చేసుకుంది. 4 సీట్లలో అది లీడింగ్ కొనసాగుతా ఉన్నది. అలాగే ఆర్జేడీ మొత్తము 6 వరకు 26 స్థానాల్లో లీడింగ్ కనిపిస్తా ఉన్నది. 20 స్థానాల్లో ఉన్నది, 6 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. కాబట్టి ఈ ఎట్లా గఠబంధన్ అనేది ఇక పక్కన పెడితే మహాగఠబంధన్ అత్యంత ఘోర పరాజయంగా దీన్ని అయితే చూడవచ్చు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి అనేది స్పష్టమైన మెజార్టీతో ఉన్నది. దాదాపు 198, 197 సీట్లు అయితే ఖచ్చితంగా ఫలితాలు ముగిసే నాటికి స్పష్టమైన మెజార్టీని కనిపించే అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ సీఎం పంపకాలలో అంటే సీఎం సీటు విషయంలో మాత్రం చాలా ఒక డ్రామా నడిచే అవకాశం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. మరి చూడాలి ఇప్పుడు ఒకవేళ బీజేపీని కాదు అని చెప్పేసి నితీష్ కుమార్ ఏమైనా చక్రం తిప్పే ఆలోచనలు ఉన్నాయా? ఎందుకంటే నితీష్ కుమార్ పక్కనకు వచ్చేసి బీజేపీని పక్కన పెట్టేసి ఇటు ఎల్జీపీని కానీ అలాగే ఆర్ఎల్ఎం కలుపుకొని ఇంకేదన్నా ఆయన ఏదన్నా వ్యూహరచన రచించే అవకాశం అనేది అయితే ఇప్పుడు కీలకంగా మారింది. జేడీయూ ఆర్జేడీ కలవదు అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే అది బీహార్ లో ఉప్పు నిప్పుగా ఉన్నాయి. 2 ప్రాంతీయ పార్టీలు అయినప్పటికీ అది పూర్తి ఆపోజిట్ లో అవి ఫైట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అవి కలిసే అవకాశం కనిపించట్లేదు. కానీ బీజేపీతోని బయటకు వస్తే మాత్రం జేడీయూకి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. కాబట్టి బీజేపీతో ఉండే కనిపిస్తా ఉన్నది. కానీ ఏం చేయబోతుంది బీజేపీ స్ట్రాటజీ ఏంది అనేది అయితే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఒకవేళ బీజేపీ చెప్పినట్టు వినాలంటే నితీష్ కుమార్ కు పదవి ఇస్తారా ఇయ్యరా అనేది ఒక కోణం అయితే, ఒకవేళ నితీష్ కుమార్ చేతిలో సీఎం పీఠాన్ని పెట్టినప్పటికీ పూర్తి అధికారాలు దానికి సంబంధించిన పూర్తి అన్ని హక్కులను అంటే అన్ని రైట్స్ అన్ని బీజేపీ చేతుల్లో పెట్టుకునే అవకాశం కనిపిస్తా ఉన్నది. అంటే కేవలం అంటే పగ్గాలు మాత్రం పూర్తిగా బీజేపీ చేతిలో ఉంటాయి. కానీ బండి మాత్రం నితీష్ కుమార్ చేతిలో పెట్టే అవకాశం కనిపిస్తా ఉన్నది. అలా చూసినా కేవలం నితీష్ కుమార్ ఒక డమ్మీ సీఎం గానే కొనసాగే అవకాశం ఉన్నది. ఎందుకంటే బీజేపీ ఆపరేటింగ్ చేస్తుంది మొత్తం సిస్టాన్ని. కాబట్టి ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ దానికి ఒప్పుకుంటారా లేదా అనేది మరొక కన్ఫ్యూజన్ నెలకొంది. మొత్తం ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ అక్కడికి అంటే బీహార్ లో ఫలితాలు అయితే ఉత్కంఠంగానే కొనసాగుతా ఉన్నాయి. ఇంకా దాదాపు ఇప్పటికే 6 కావస్తా ఉన్నది. కాబట్టి ఇంకొక 2 గంటలైనా పూర్తి ఫలిపడేంత వరకు ఇంకో 2 గంటల సమయం అయితే ఖచ్చితంగా పట్టొచ్చు. ఆ తర్వాత ఈ 2 గంటల సమయం తర్వాత ఏ పార్టీ ఎన్ని సీట్లను సాధించింది, ఏ పార్టీ ఎంత మెజార్టీగా సాధించింది అన్న విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ఇక ఏ నిర్ణయం తీసుకోవాలి, సీఎం అభ్యర్థిని ఎవరిని చేయాలి అనే దానిపైన వాళ్ళు కసరత్తు చేసే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ 2 అంశాలు చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి. ఒకటి, నితీష్ కుమార్ ను సీఎం చేస్తే పగ్గాలు బీజేపీ చేతిలో ఉంటాయి. లేదు అంటే బీజేపీ చక్రం తిప్పుతూ నితీష్ కుమార్ ను పక్కన పెట్టేసి బీహార్ లో బీజేపీ సొంతంగా అంటే ఇతర పార్టీలను కలుపుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తా ఉన్నది. చూడాలి మరి ఇది ఒక ఎన్డీఏ కూటమి గెలిచింది అని పక్కన పెడితే అసలు ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎవరు అన్న ఒక కన్ఫ్యూజన్ పెద్ద ఎత్తున అందరికీ కనిపిస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ రేపు సాయంత్రానికి అయితే దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఎవరు సీఎం, ఏ పంపకాలు అంటే పదవిలో ఉన్న పంపకాలు, ఆ మంత్రుల పంపకాలకు సంబంధించి కూడా రేపు సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గౌరీ, థ్యాంక్ యూ రాము.